హనుమాన్ మందిర్‌లో అయితే మాంసం ముద్దలు కలకలం రేపుతున్నాయి. అయితే ఇప్పుడు మనమైతే ఆ మందిర్‌లోనే ఉన్నాము. సో, హనుమాన్ టెంపుల్‌లో ఏదైతే శివలింగం ఉంటుందో, ఆ శివలింగం గుడి మనమైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాము. ఒక చిన్న గుడి అనైతే చెప్పుకోవచ్చు. ఇక్కడే కొందరు గుర్తు తెలియని దుండగులు ఎవరో కొందరు దుండగులు అయితే ఇక్కడికి వచ్చి మాంసం ముద్దనైతే పడేసినట్లయితే తెలుస్తుంది. అయితే నిన్న రాత్రి సమయంలో అయితే పూజారి ఇక్కడ పూజ చేసుకొని వెళ్ళాడు. అప్పుడు వెళ్ళిన సమయంలో అయితే ఎలాంటి మాంసం ముద్దలు లేవు. కానీ వచ్చి చూసేసరికి ఇప్పుడు కొన్ని మాంసం ముద్దలు అయితే కనిపిస్తున్నట్లయితే ఇక్కడ కొందరు గుర్తించారు. అంటే ఇక్కడికి వచ్చిన ఫస్ట్ పూజారి ఎవరైతే ఉంటారో పూజారి చూసేసి దాని తర్వాత ఇక్కడున్న భక్తులు కూడా చూసి వెంటనే పోలీసులకు అయితే సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడికి పోలీసులు అయితే వెంటనే చేరుకొని పోలీసులు కూడా ఇప్పుడైతే ఎంక్వైరీ చేస్తున్నారు. పోలీసులు అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారు. అసలు ఇంతకీ ఎవరు చేసుంటారు ఏంటి అనేది అయితే ఇది ఒక సస్పెన్స్ అయితే మారింది. అంటే ఇప్పుడు ఇక్కడికైతే పిల్లులు ఎలుకలు ఇలాంటివి అయితే అస్సలు రావు. వాళ్ళైతే తీసుకురాదు ఖచ్చితంగా ఎవరో చేసిందే అని చెప్పేసి అయితే ఇక్కడ మనకు ఉన్న హిందూ సంఘాల వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ఉన్న భక్తులు కానివ్వండి అయితే స్పష్టంగా అయితే చెప్పడం జరుగుతుంది. సో పోలీసులు కూడా తొందరలోనే దీన్ని అయితే ఎంక్వైరీ చేసి నిజానిజాలు ఏంటో కూడా బయటకు అంటే ఎవరు చేశారు ఇదంతా అనేది అయితే ఒకసారి చూడాలి. అదేవిధంగా మనమైతే ఇప్పుడు ప్రస్తుతం అపజబుద్ర ఏదైతే మనకి హనుమాన్ మందిర్ ఉందో హనుమాన్ మందిర్లోనే ఉన్నాము ప్రస్తుతం అయితే. ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ శివలింగం ఏదైతే ఉందో ఓం నమ శివ. సో ఇక్కడ శివలింగం దీని వెనుకలనే ఒక మాంసం ముద్దనైతే పడేసినట్లయితే మనం చూస్తున్నాము. అయితే ఇక్కడే శివలింగం గుళ్ళోనే మాంసం ముద్దలు అయితే పడేశారు. ఇంతకీ అసలు ఎవరు పడేస్తుంటారు అనేది అయితే సో ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. అంటే ఇక్కడ అంటే అప్పుడు ఉన్నప్పుడు ఇట్లా లాక్ లాంటిది ఏమి ఇవ్వలేదన్నా. ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో ఇది కంప్లీట్గా క్లోజ్ చేసి ఉండే. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ వచ్చి పూజ చేయడానికి చూస్తే అక్కడ మాంసపు ముద్ద అనేది చూసి వాళ్ళ బ్రదర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే మహేష్ అనే వ్యక్తి మా అందరికి కాల్ చేయడం జరిగింది. వెంటనే వితిన్ సెకండ్ మేమందరం ఇక్కడ రీచ్ అయ్యి చూసేసరికి అక్కడ మాంసపు ముద్ద అనేది ఇక్కడ శివలింగం వెనకాల ఉండే. ఇది కంప్లీట్గా క్లోజ్ ఉందండి. ఇప్పుడు పిల్లి కుక్కను ఏదో స్ప్రెడ్ చేస్తారు, ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు. ఒకవేళ అట్లా ఏమైనా ఉంటే కనీసం మనకి ఇక్కడ కంప్లీట్గా ఏదన్నా బ్లడ్ మార్కలన్నా ఏదన్నా ఉంటుంది. ఇప్పుడు వెంటనే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వాళ్ళు వచ్చి కంప్లీట్గా ఆ మాంసం ముద్దను తీసి ఎవిడెన్స్ అనేది ఎరేజ్ చేయడం జరిగింది. మేము అందరము సంఘటితమయ్యి ప్రొటెస్ట్ చేయడం, శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. డీసీపీ గారు గిట్ట వచ్చారు, మాకు అందరికీ ఒకటే చెప్పారు, ఎలాగైనా ఇవాళ డేట్లో వారిని పట్టుకొని శిక్షిస్తామని చెప్పారు. కానీ మేము మా హిందూ సంఘటన అందరి తరఫున మేము పాయింట్ రేజ్ చేసేది ఒకటే, ఇంకెన్ని రోజులు హిందువులపై ఇలాంటి మత కల్లోల దాడులు నిర్వహిస్తారు, కావాలనే కుట్రపూరికంగా ఈరోజు ఈ దాడి చేశారని చెప్పి అన్య మతస్థులు మేము మా ధర్మాన్ని మా దేశాన్ని కోసం మేమైతే హిందూ సోదరులు ఏ రోజు గిట్ట మేము వెళ్ళి ఎవరిపై మేము దాడి చేయలేము. కావాలనే కుట్రపూరికంగా అన్య మతస్థులు మా ఆలయాలపైన కట్టుగుడి కుమ్మక్కయ్యి ఏదో ఒక విధంగా మమ్మల్ని దాడి చేస్తూ ఇవాళ ఇదైతే దాడి చేస్తుర్రో ఈ ఆలయం పైన కంప్లీట్గా దీన్ని మేము ప్రొటెస్ట్ చేస్తూ మేము కోరుకునేది ఒకటే, మాకు న్యాయం జరగాలి. ఎవరైతే సీసీ కెమెరాలు లాంటివి అలాంటివి ఏం లేవా అండి? కంప్లీట్ ఈ టెంపుల్ లోపల సీసీటీవీ లేదండి. బయట ఎవరు వస్తున్నారు ఎవరు పోతారో బయట టెంపుల్ బయట సీసీ ఫుటేజ్ అనేది ఉంది. ఎంట్రన్స్ దగ్గర ఉంది, బయట వెనకాల ఉంది. వాంటెడ్లీ ఇది కావాలని ఎవరో కుట్రపూరికంగా ఈ టెంపుల్ పైన దాడి చేయడం జరిగింది. వాళ్ళని పట్టుకున్న తర్వాత ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీ డిమాండ్ ఏంటి? న్యాయపరం మేము చట్టాన్ని నమ్ముతామండి. చట్ట ప్రకారంగా వారికి ఏదైతే ఇలాంటి మత కల్లోలాలు లేపుతున్నారో చిచ్చు పెట్టి మన హైందవ సోదరులని రెచ్చగొట్టే విధంగా ఎవరైతే చేస్తారో వారిని న్యాయపరంగా వారిని శిక్షించాలని చెప్పి కోరుకుంటాను. ఒకవేళ మాకు హామీ ఇచ్చారు డిపార్ట్మెంట్ నుంచి, ఒకవేళ మీతోని కాకపోతే మాకు అప్పగించండి. మేము ఏదైతే ఉందో మేము వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో అదే విధంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఏ సమయంలో అయి ఉండొచ్చు అనుకుంటున్నారు? ఇది ఉదయం దాదాపు మేము 6 గంటల సమయంలో ఇది గుర్తించడం జరిగిందండి. అంటే మేము అరౌండ్ 2 నుంచి 6 o'clock మిడిల్లో ఎర్లీ మార్నింగ్ 4 o'clock టైంలో అయ్యిందని అనుకుంటున్నాము. డిపార్ట్మెంట్ గిట్ట సీసీ ఫుటేజ్ చెక్ చేయడం జరిగింది. ఒకవేళ కంప్లీట్గా ఇది ఎవరైతే చేసారో ఈ కార్యాచరణకి పాల్పడ్డారో వారు దొరికితే మాత్రం దయచేసి చట్ట ప్రకారంగా వాళ్ళని శిక్షించాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. ఇది మీకు ఏమైనా అనుమానాస్పదంగా ఏమైనా ఉన్నారా? అదేవిధంగా అంటే ఏ సమయంలో జరిగింది, ఇలా ఎందుకు చేస్తుండే, ప్రతిసారి ఇలా హిందూ దేవస్థానాల మీద ఎందుకు చేస్తున్నారు అన్న? గతంలో మనం చూడవచ్చు, తెలంగాణలో ప్రతి ఒక్క నెలకి భాగ్యనగర్లో ఉన్న ప్రతి ఒక్క గుడి మీద ఎట్లా టార్గెట్ చేయాలి, ఏదో ఒకటి గుడి లోపల పోయి మాసం పెట్టుకోవాలి, లేదంటే గుడి పోయి మూర్తికి కాలుతోని కొట్టాలి. గతంలో కూడా మనం చూడవచ్చు, ఏదైతే సికింద్రాబాద్ ముత్యాలు మందిర్ టెంపుల్లో కూడా ఇదే జరుగుంది, బండ్లా కూడా టెంపుల్లో కూడా ఇదే జరుగుంది. మళ్ళీ ఎగ్జిబిషన్లో ఇదే పరిస్థితి.
మళ్ళీ శంషాబాద్లో ఇదే పరిస్థితి. గతంలో ప్రతి ఒక్క గుడికి టార్గెట్ చేయాలి ఏదైతే ఉద్దేశంతో ఎవరైతే చేస్తున్నారో డెఫినెట్లీగా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఐడెంటిఫై చేసుకొని తీసుకురావాలి. మనం చూడవచ్చు. మళ్ళీ నేను అనుకుంటున్నా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడైతే ఏదైతే ఆయన విక్టిమ్ ఉన్నారో పట్టుకొని తర్వాత ఇది చెప్పొద్దు దయచేసి ఆయన మెంటలు పాగలు లేదంటే బేవకూఫ్ అది నేను చెప్పొద్దు. ప్రతి ఒక్క గుడికి లోపల పోయి ఆయన మెంటల్ బేవకూఫ్ అంటే ఒకవేళ ఆయన నిజంగా మెంటల్ బేవకూఫ్ పాగలు ఉంటే మా చేతిలో ఇవ్వండి. ఒకవేళ ఆయన పాగల మెంటల్ ఉంటే ఎరగడ్డ పంపిస్తా, లేదంటే మా ఏం చేయాలి మేము చేసుకొని ఆయనకి రెడీగా చేసుకొని పంపిస్తానని మా ఆలోచన ఉంది. పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు ఎలా ఎంక్వైరీ చేస్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిసారి ఏముంటాయన్న ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏదో ఒకటి వెరిఫికేషన్ చేయాలి. ఒక రోజు ఇష్యూ ఉంటాయి, ఆ ఇష్యూలో మాట్లాడాలి, లేదంటే ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత వారం రోజుల తర్వాత ఇష్యూ కూడా అయిపోతాయి, ఆయన కూడా అయిపోతాయి అన్న. ఇప్పుడు కూడా ప్రెసెంట్గా చూడవచ్చు ఎంత పెద్ద ఇష్యూ అయిపోయిన తర్వాత దగ్గర ఎంత మటన్ షాప్స్లో ఉందో ఎంత షాప్స్లో ఉంది 100 మీటర్ లోపల ఉండొద్దు, కానీ ఇప్పుడు కూడా మటన్ షాప్స్ ఓపెన్ ఉంది, ఎంత షాప్స్లో ఓపెన్ ఉంది. ఎందుకు భయ్ మా సనాతన ధర్మంలో ఉంది ఏదో ఒకటి ఇష్యూ జరిగితే ఎంత కామన్గా పెడుతున్నారు. ఒకవేళ వేరే ధర్మం ఇష్యూ ఉంటే ఇప్పుడు ఏరియా మొత్తం చుట్టూ మొత్తం 144 సెక్షన్ ఉంది. మా డిమాండ్ ఏముంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అందరు సమానంగా చూడాలి అని మా ఆలోచన. దుండగులు దొరికినాక వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది? ఎలా కండి ఏం చేయాలి అంటే చూడండి, ఫస్ట్ లా అండ్ ఆర్డర్ ఏదైతే మనం అనుకుంటానే చేతిలో తీసుకోవద్దు. ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిజంగా ఆయనకి కరెక్ట్ శిక్ష అయ్యేదంటే మేము శిక్ష అయ్యడానికి రెడీగా ఉన్నారని మేము అంటున్నాను. ప్రస్తుతం మనతో పాటు అయితే లడ్డు యాదవ్ గారు అయితే ఉన్నారు. అసలు ఈ మందిర్లో ఏం జరిగిందని, అంటే ఏ సమయంలో జరిగి ఉండొచ్చు, ఇది ఎవరు చేసి ఉండొచ్చు, ఆ మాంసం ముద్దలు అనేటివి అసలు ఎందుకు ఇలా పడేయడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఇది హనుమాన్ టెంపుల్ అమలాపూర్లో వస్తుంది. కార్వాన్కి గోషామల్ కాన్స్టిట్యున్సీ బార్డర్ ఉంది. ఇది శివాలయం దేవాలయం పైన మన బీఫ్ ఇక్కడ పెట్టినారు, రాత్రి కావచ్చు మార్నింగ్ కావచ్చు. बट ये तो यहाँ पर तेलंगाना में हर दिन का काम हो गया है. हमारे पूरे मंदिर खतरे में आ गई है. कांग्रेस गवर्नमेंट आई जब से फ्रीक्वेंटली जो भी मंदिर है जहाँ भी एरिया है वहाँ पर एवरीडे ये लोग गोश्त काट के डालना गौ माता का, हमारे मंदिरों पे मंदिर तोड़ देना, मंदिरों पे अत्याचार करना, मंदिरों के बाहर गलत दुकानें लगाना यहाँ पर एरिया में, ये यहाँ पर तेलंगाना में आदत बन चुकी है. क्योंकि यहाँ पर सरकार कांग्रेस की है. कांग्रेस पार्टी जब से आई जब से अब तक 100 से मंदिरों पे तोड़फोड़ कर दिया गया है और कई जगहों पर बीफ डाल दिया गया है. मगर हमारा यही बोलना है रेवंत रेड्डी साहब से, रेवंत रेड्डी साहब आपकी पूरी पार्टी देश में कॉन्स्टिट्यूशन बचाओ बोल के एक बुक लेके घूम रहे. हमारे मंदिरा बचाओ बोल के अब हम तेलंगाना में लेके घूमना क्या? आपका ये सोच है? कॉन्स्टिट्यूशन क्या है आपका? लॉ एंड ऑर्डर कहाँ है? अभी तक जहाँ भी ये इंसिडेंट होता आप लोग क्या बोल दे रहे? यहाँ पे पागल आदमी कर दिया, नहीं तो कुत्ता ला लिया, नहीं तो बिल्ली ला ली, ऐसा बोल रहे. मगर हम भी कहीं दूसरी जगह हमारे लोग भी सुअर का ये डाल के ऐसा बोल सकते हैं क्या? हमारे हिंदू धर्म में नहीं सिखाता है ऐसा काम करना. क्योंकि हम लोग हर धर्म की रिस्पेक्ट करते हैं. अगर हम लोगों को तुम लोग अगर इंसाफ नहीं कर सकते, हमारे मंदिर बचाना हमारे को अच्छे से आता है, हमारे में ताकत है. जो भाषा में जो जैसा समझेगा वो हम समझा सकते. जय श्री राम, जय श्री राम. हमारे को बहुत अच्छा आता, हमारे माता मंदिरों की रक्षा करना हमारे को अच्छा आता. और एक चीज मैं कहना चाह रहा हूँ, ये एमआईएम वालों के एरियो में क्यों हो रहा, मुस्लिम एरियो में क्यों हो रहा? अभी आप बाहर निकलिए, पूरे मुस्लिम बस्ती है ये पूरी. हर जगह यहाँ पर 4 दुकान है, बीफ के शॉप है पूरे अभी भी खुले हैं. हम बंद करें ना बोल के इंतजार कर रहे क्या पुलिस डिपार्टमेंट भी? मैं पूछना चाह रहा हूँ. हमारे को अच्छे से आता है, अगर तुम लोग नहीं कर सकते तो छोड़ दो. हमारे को अच्छे से हमारे मंदिरों की रक्षा करने आता. नहीं सुनेंगे तो इनको अच्छे से सबक सिखाने का काम हमारे नौजवान पूरे हिंदूवादी लोग करेंगे. हर धर्म अच्छा रहे बोल के 50 करोड़ की जनता वहां पर प्रयागराज में स्नान कर कर प्रार्थना करने की दुनिया अच्छा रहे. लेकिन आज हालात क्या है? हमारे ही भाग्यनगर में हमारे मंदिर सुरक्षित नहीं है. हम यहाँ से तो प्रयागराज जा रहे हैं कि सबका अच्छा होना, लेकिन यहाँ पर हमारा अच्छा नहीं हो रहा. आज बड़े ही दुर्भाग्यपूर्ण की बात है. इमीडिएट
ये पुलिस डिपार्टमेंट से भी मेरी रिक्वेस्ट है कि जैसा एग्जीबिशन में बंडलागुड़ा में उन मंदिरों में जब आप पकड़ने के बाद वो पागल बोल रहे, मेंटल बोल रहे, बेवकूफ बोल रहे, ये केस इधर लाने की जरूरत नहीं है। अगर वो पागल है तो हम ईरान में गड्ढा बिछाएंगे, अगर वो पागल नहीं होशियार है तो उसकी औकात हम कैसा दिखाने के लिए तैयार है। हमारी सीमा पूरी तरह से अभी खत्म हो चुकी है। मर्यादा में बोल रहे, हमारे मंदिरों के पास नहीं आना, हमारे बच्चों के पास नहीं आना, गौ माता के मांस को नहीं बेचना, गौ माता को नहीं काटना। अगर तुम नहीं रुके तो हम भी नहीं रुकने वाले। आज आपको सनातनी की तरफ से जवाब है। भाई एंडोमेंट वालों को आप क्या पूछना चाह रहे हो? एंडोमेंट से रहने दो या सनातनियों से रहने दो, मेरी रिक्वेस्ट है हर मंदिर के बाहर आसपास की पब्लिक आना है, सुबह शाम बच्चों के साथ फैमिली के साथ आकर बैठना है, यहाँ पर वातावरण बनना है। किसी के बाप से डरने की जरूरत नहीं है। अगर आप समझ रहे कि आसपास वो है ही है, कुछ भी नहीं है, हमारा मंदिर है, ये 300 साल का मंदिर है, यहाँ पर आना है, इसमें बैठकर पूजा अर्चना करना है। ये मैं डिमांड करता हूं। कमेटी वालों को क्या बोलना चाह रहे हो भाई? कमेटी का क्या है भाई, कमेटी वाले सुबह से नहीं है यहाँ पे। मेरा एक ही रिक्वेस्ट है, यहाँ पर जो जिम्मेदारी है कमेटी से ज्यादा हम सनातनियों की जिम्मेदारी है। हर मंदिर का कमेटी से सबसे बड़ा इम्पोर्टेंट, यहाँ पर आसपास के लोग जो मंदिर को आस्था के साथ आते हैं उनका सबसे बड़ा इम्पोर्टेंट है। कमेटी की बात कमेटी को रखो, लेकिन आसपास के हर मंदिर के पास अगर कोई भी ऐसी घटना होती है तो हमें एकत्रित होना है। जय श्री राम। అన్న అసలు ఎప్పుడు జరిగింది ఆ మాంసం ముద్దలు ఎవరేసి ఉంటారు, ఏమైనా అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారా, అదే విధంగా అంటే ఏ సమయంలో జరుగుంటుంది అంటారు? మాకు పొద్దున 7:30కి తెలిసింది. తెలియంగానే మేము వచ్చినాము. వచ్చి చూస్తే మాంసం ముద్ద ఉంది. ఇక తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి దాన్ని తీసేసారు. ఇక పోలీసు వాళ్ళకి చెప్పినాం, కొద్దిసేపు ఆగండి, జర మా అన్నలు వస్తారు ఆగండి అంటే తీసేసారు. నాకు తెలిసి ఖచ్చితంగా ఎవరో వేసారు ఇది. అంటే ముందు ఎవరు చూసారన్నది? అంటే ఇంతకుముందు అంటే ఒకసారి మెయిన్ గేట్ నుంచి పోతా పడేసిపోయారు, అప్పుడు కనిపించలేదు. ఎప్పుడైతే అంత లోపల పడి ఉందంటే డోర్ పెట్టి ఉంది, కంపల్సరీ వేసిరు అది. అంటే అక్కడ శివలింగం వెనకాల కాకుండా కూడా ఇక్కడ చుట్టుపక్కల కూడా పడేసిరు? లేదు, చుట్టుపక్కల ఎక్కడ లేదు, శివలింగం ఒకటే దగ్గర ఉంది. అంటే పోలీసులు ఎలా తీసుకుంటున్నారు దీన్ని, అంటే ఎలా ఎంక్వైరీ చేస్తున్నారు, సో వాళ్ళని ఎలా ఖండించారు? పోలీసులు అయితే అన్నారు సాయంత్రం వరకు అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఇక మా పెద్దలు వచ్చి మాట్లాడారు. ఒకవేళ సాయంత్రం వరకు అరెస్ట్ చేయకపోతే రేపు పొద్దున మళ్ళీ ధర్నాకు దిగుతాం. అరెస్ట్ చేసిన తర్వాత అసలు వాళ్ళని ఏం చేస్తే బాగుంటుందండి? అంటే ఎందుకంటే గతంలో కూడా మనం చూసాము ముత్యాలమ్మ టెంపుల్, సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ ఏ విధంగా అయితే చూసాము, సో అతన్ని కూడా పిచ్చోడు అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నారు. సో ఇక్కడ మరి ఎలా అతన్ని ఏం చేస్తే బాగుంటున్నారు? ఇక మేము లోకల్లో ఉంటాం కాబట్టి ఒకవేళ మేము గుర్తుపడితే మేమే తిడవాము. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తర్వాత విడుదల అవుతాడు కదా, మేమైతే వదలం. గుర్తు తెలియని దుండగులు అయితే వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? వాని మీద నాన్ బెలెబుల్ కేసు వేసి వాడిని అసలు బయటికి రాకుండా చూడాలి. అది మా బాధ్యత. అప్పటిదాకా మేము తీడ ధర్నా ఇట్లా అన్నీ ఇండే చేస్తాం. మేము కూడా అందరం, మా టీం మొత్తం ఇండే ఉన్నది, టీం మెంబర్స్ అందరం ఇండే ఉంటాం. మనం గతంలో కూడా చూస్తాం, అంటే హిందూ దేవస్థానాల మీదే ఎందుకు ఇలా టార్గెట్ చేసి ఇలా చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నారు కదా, ఇప్పుడు బైరి నరేష్ అసంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఈ మధ్య మొత్తము మీడియాలో మొత్తం వాళ్ళందరూ ఏకమతమై మరి ఇట్లా హిందూ టెంపుల్ మీద దాడి చేస్తున్నారు అది ఇది అని ఇంకా మొత్తం వాళ్ళందరూ ఎక్కువ గ్యాదరం కావడము, వీళ్ళందరికీ ఒక ఏమంటారు, వీళ్ళకి కూడా ఒక చులకన అయిపోయింది అనమాట హిందూ ధర్మం అంటే. వాళ్ళందరూ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఇప్పుడు ఎంక్వైరీ ఎలా చేస్తున్నారు అంటే వేయమని చెప్పారు వాళ్ళు? పోలీసులే మీకు చూసినారు కదా సార్, వాళ్ళు మీరు చెప్పంగానే వాళ్ళందరూ వచ్చినారు. మళ్ళా అంటే ప్రొటెక్ట్ ఇచ్చినారు అనుకో మాకు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు ఆడవాళ్ళు గ్యాదర్ అయ్యారు, ముస్లిమ్స్ అందరూ. మేము కూడా మా టీం మొత్తం వచ్చింది, మేమందరం గ్యాదర్ అయ్యి మేమందరం ముంగట నిలబడి పోరాడడం జరిగింది. కొందరు ఏమంటున్నారంటే ఏవైనా తీసుకొచ్చి కూడా పడేయచ్చు, అంటే పిల్లలు తీసుకురావచ్చు అని చెప్పేసి కూడా అట్లా కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో అంటే ఎవరై ఉండొచ్చు, ఇది ఎలా జరిగి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ముస్లిమ్సే అన్న, మ్యాక్సిమం ముస్లిమ్సే. ఇంకా ఎవరు బైరి నరేష్ అసంటి వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి నమ్మొద్దు, ఏ ధర్మాన్ని నమ్మొద్దు, వీళ్ళందరూ చాలా ఇంకా టూ మచ్ అవుతున్నది. మేము కూడా వాళ్ళ మీద పోరాడదామని చూస్తున్నాం. థ్యాంక్ యూ. आप लोग कुछ भी आप 4 बजे तक टाइम लिया, ठीक है? अब वो नहीं पूछ रहे, वो ज्वाइन कर रहे हैं सब। फिर हमारे लोग आए, ज्यादा नहीं, ये मटन चिकन की दुकान है। अभी सब लोग आके हम यही पूछ रहे हैं कि अभी तक बीफ शॉप खुले, सब खुले,
कैसा सर आप लोग वो हो गया अभी वो शॉप से नहीं, हम शॉप्स बोले तो पूरे शॉप्स की बात नहीं कर रहे सर। ये जो अभी गाय का गोश्त खुलेआम बैठ रही है, ये बेच रहे, उसको एक बार आप बोल सकते हैं ना सर? गाय का अगर कुछ नहीं तो हम हाँ वही है सर, अभी वो बेच रहे हैं उधर। गाय का है। हाँ, गाय का है सर, गाय का है बोल के तो बोल रहे हैं। गाय का और चिकन का हम नहीं खामोश बैठे नहीं तो हमारा मंदिर हम रक्षा कर सकते हैं साहब, हम भी बहुत कुछ कर सकते हैं, मगर हम डिपार्टमेंट पे रेस्पेक्ट करके डिपार्टमेंट पे भरोसा है बोल के हम खामोश बैठे। जरूर आपको आपका जो भरोसा है हम फुलफिल करेंगे, ऐसी कोई बात नहीं, कंपलसरी हम पकड़ेंगे पूरे 300 और इलीगल फुटपाथ भी है वहाँ पे, हाँ? वहाँ इलीगल फुटपाथ भी लगाए सो है वो भी निकलना पड़ता है बाजू। तो वो तो दिख रहा है इसने साफ कैमरे में। करने दो अब ये सर, issue वो एक कल- तो ये दुकान तो बंद कर दो सब, गौ माता का जो अभी ये गाय करा दो का साहब, खुलेआम हमारा बेच रहे हैं, request है, और उसको जल्द से बंद जल्द करो। उसको और पागल वो नको बताओ साहब, उसको देखिए भाई, कुत्ता करा बिल्ली करा बिल्ली करा। पागल करा नको बोलो प्लीज। पागल है, कुत्ता है, जानवर है और अपना आदमी है, कोई बेवकूफ है, कुछ भी होने दो, जो हकीकत है हकीकत वही चाहिए अपन को। जो किसी नहीं, के ऊपर- नहीं एवरी टाइम पागल ही आ जाता है सर, साहब हर बार डिपार्टमेंट किसी के में। ऊपर अपन इल्जाम नहीं लगा, नहीं, इल्जाम अपन जो हकीकत है वही अपन को सर ठीक है, इल्जाम नहीं लगा रहे, लेकिन हर बार पागल निकला, कॉर्पोरेटर भी पागल नहीं निकला वहाँ का। पागल कोई मंदिर ही नहीं मिलता। शासीपुरम का भी पागल निकला कॉर्पोरेटर। अच्छा इंसान को गुजारेंगे क्या? सिकंदराबाद मुत्यालमा अपन डिटेक्ट करेंगे, जो हकीकत है वही अपन डिटेक्ट करेंगे, अभी कंपलसरी हमारा काम है, हम डिटेक्ट करेंगे। आप हमारे साथ ताउल दीजिए। సో చూస్తున్నాం కదా, అంటే ఇది పరిస్థితి అపచబుద్ర హనుమాన్ మందిర్లో నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు ఎవరో వచ్చేసి అయితే ఇక్కడ మాంసం ముద్దలైతే పడేసి వెళ్ళడం అయితే జరిగింది. అంటే ఇక్కడ వచ్చేసి ఇది మనకి హనుమాన్ మందిర్, ఇందులోనే శివాలయం ఏదైతే ఉందో, అంటే మనకి శివుడి గుడి కూడా ఉందో, సో దాని వెనకాల శివలింగం వెనకాల మాంసం ముద్దలను అయితే పడేయడం అయితే జరిగింది. ఇది సుమారు రాత్రి 2 నుంచి 4 లోపు 5 లోపు అయితే జరుగుండొచ్చు అని అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడికైతే హిందూ సంఘాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి హిందూ సంఘాలు ఎవరైతే ఉంటారో సంఘం వ్యక్తులు అయితే ఇక్కడికైతే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కమిటీ మెంబర్స్ కానివ్వండి, ఇక్కడ లీడర్స్ కానివ్వండి, సో దీనిపైన చీకొట్టి ప్రవీణ్ కుమార్, అదేవిధంగా బీజేపీ రాజసింగ్ కూడా దీని మీద అయితే స్పందించడం అయితే జరిగింది. అదేవిధంగా అంటే మనము చూడొచ్చు ఇక్కడ మందిర్ ఏ విధంగా అయితే ఉందో, సో ఇక్కడ మనకి జనాలు కూడా కూడి, అంటే ఇక్కడైతే మేము ఖండిస్తున్నాము, ధర్నా చేస్తున్నాం అని చెప్పేసి ఇక్కడైతే ధర్నా చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే. అయితే దీనికి ముందుగా చూసిన ఎవరైతే పంతులు, అదేవిధంగా అంటే ఎవరైతే పూజారి, అదేవిధంగా ఉన్న ఇక్కడ భక్తులు ఎవరైతే చూసారో వెంటనే పోలీసులకు అయితే సమాచారం ఇవ్వడం అయితే జరిగింది. సో సమాచారం ఇచ్చిన వెంటనే పోలీసులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఆ పోలీసులు వచ్చాక సో ఇప్పుడైతే దీన్ని అయితే ఎంక్వైరీ చేస్తున్నారు, అంటే ఎలా జరిగింది, మరి ఎప్పుడు జరిగింది, దీన్ని వెనకాల ఎవరెవరు ఉన్నారు అనేది అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు హిందూ సంఘం అంటే పూర్తిగా మనకి ఇక్కడ వీళ్ళ డిమాండ్ ఏంటి అని అనుకుంటే కనుక వాళ్ళని అయితే చట్టపరంగా వాళ్ళని నిలదీయాలి, చట్టపరంగా వాళ్ళని అయితే అరెస్ట్ చేయాలి. సో ఏ విధంగా శిక్ష ఉంటుందో వాళ్ళకైతే గట్టి శిక్ష చేయాలి. ఎందుకంటే మనం లాస్ట్ టైం సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ అయితే చూసాము, సో ఏ విధంగా అయిందో. అయితే సలీం అనే వ్యక్తిని కూడా ఇలానే పిచ్చోడు అని చెప్పేసి వదిలేయడం అయితే జరిగింది. అంటే గతంలో కూడా ఇలా 2-3 హిందూ సంఘాల్లో ఇక్కడ హైదరాబాద్ ఏ విధంగా అయితే వాళ్ళని పిచ్చోడు, ఎర్రోడు అని చెప్పేసి వాళ్ళని ఇడిచిపెట్టడం జరిగింది. అంటే వాళ్ళని అసలు వాళ్ళ టాపికే మళ్ళీ రాలేదు. ఇప్పుడు ఇక్కడ మాత్రం మళ్ళీ అలాంటిది జరగవద్దు, ఇంకా ఇదే లాస్ట్, ఇదే ఫైనల్ కావాలి అని చెప్పేసి అయితే వీళ్ళైతే కోరుకుంటూ ఉన్నారు. సో ఇదైతే ఫైనల్గా మనం గుడి కూడా చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉందో. సో ఈ గుడిలోనే ఏదైతే జరిగింది. సో ఇక్కడ మనకి చిన్న ఏదైతే శివలింగం ఉందో ఆ శివలింగం వెనకాలనే ఆ మాంసం ముద్దలను అయితే రాత్రి కొందరు దుండగులు అయితే పడేసి వెళ్ళినట్లయితే గుర్తిస్తున్నారు. సో ఇదైతే మళ్ళీ ఏదో పిల్లి ఇలక ఇలాంటివి అయితే తీసుకురాలేవు, ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. డోర్ కూడా వేసి ఉంది. సో వేస్తున్న సమయంలో అయితే ఆ లోపలికి అయితే ఎప్పుడు కూడా జంతువులు అనేది ఎనిమల్స్ అయితే వెళ్ళలేవు అని చెప్పేసి కూడా ఇక్కడైతే మాట్లాడుతున్నారు. అయితే ఖచ్చితంగా ఎవరో తెలియని దుండగులే చేస్తుంటారని చెప్పేసి అయితే వీళ్ళు గుర్తిస్తున్నారు.